అమ్మా దేవుడు ఎలా ఉంటాడు? మట్టి పిసుకుని బతికే మళ్ళాంటి వాళ్ళకి దేవుడు ఎందుకు కనిపిస్తాడమ్మా? డబ్బున్నోళ్ళకి కనిపిస్తాడు గాని. అయితే మనకు దేవుడు కనిపించడా? నేను దేవుణ్ణి చూడాలి, నేను దేవుణ్ణి చూడాలి. సనుగుడు దేవుడట దేవుడు. నువ్వు ఉండయ్యా. అమ్మా కుట్టి, అదిగో అక్కడ కనిపిస్తాందే ఆ తాతయ్య బొమ్మ. అలా ఉంటాడమ్మా దేవుడు. హాయ్ దేవుడు తాతయ్య, దేవుడు తాతయ్య. నాకు మిఠాయి ఇవ్వవా? కుట్టి ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చూడు తాతయ్య, వాళ్ళకి మిఠాయి ఇచ్చారు, నాకు మాత్రం మిఠాయి ఇవ్వలేదు తాతయ్య. ఇదిగో నీకోసం తీయటి మిఠాయి తెచ్చాను. హాయ్, మరి నేను చెప్పినట్టు చేస్తావా? నాకు మిఠాయి ఇస్తావా? ఒక్కటేంటి, బోలెడన్ని ఇస్తాను. హే బలే బలే, మరి నేనేం చేయాలి? నువ్వు బళ్ళో చేరాలి, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడు బోలెడన్ని మిఠాయిలు ఇస్తాను. నిజంగా? నిజంగానమ్మా, నీ మీదొట్టు. ఇదిగో ఈ మిఠాయి తిను, బాగా చదువుకో, మర్చిపోకే. ఈ తాతయ్యకు మాటిచ్చావు, సరేనా? హే తాతయ్య నాకు మిఠాయి ఇచ్చాడు. వస్తున్నానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నేను బడికి వెళ్తానయ్యా, నాకు బాగా చదువుకోవాలని ఉందయ్యా. అబ్బా, రోజు ఇదే తంతు, బడి 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 అని. కుటమ్మా మళ్ళా డోల్కి చదువులు కలిసి రావమ్మా. అయ్యా అయ్యా అయ్యా, నేను బడికి వెళ్తానయ్యా. నోరు మూసుకొని ఇంటి దగ్గర ఆడుకో. ఇంకోసారి బడి పేరు ఎత్తినావో పేక పిసుకు చంపుతా. ఉండయ్యా, దీనికి 4 తగిలితే గాని ఇంటికాడ పడి ఉంటది. ఏమైంది? తాతయ్య 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 ఎవరే? బడిలో చేరితే బోల్డెడ్ మిఠాయిలు ఇస్తాడట. నేను బడికి పోతాను, నాకు చదువుకోవాలని ఉంది. నేను బడికి పోతాను, నేను బడికి పోతాను. పుట్టమ్మా, రేపు నిన్ను బడిలో చేర్పిస్తాగా. ఏమయ్యో, మనం ఎటు అచ్చరం ముక్క రానోళ్ళం. పాపం దీన్నైనా బడిలో చేర్పితే మన బతుకులు బాగుపడతాయేమో. అమ్మగొట్టిందా, తోటకెళ్ళావా, పండుగ చావా, గుడ్లో పెట్టావా, గుడుక్కు మింగావా. ఏంటా గంతులు, కొత్త బట్టలు సిరిగిపోతాయి. రెడ్డి గారు, అడ్మిషన్ జరుగుతున్నాయి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే ఓకే, రైట్ రైట్. Mr. Raghuram. Sir. Baby, what's your name? My name is Sanjana. Very good, nice name. $1 lakh cash, office lo pay cheyandi. Okay, sir. Thank you. Next. Sir, anta ayipoyaru sir. Andaru ayipoyara? Avunu sir. Okay. అయ్యా దండాలు. ఎవరయ్యా మీరు? అయ్యా, మా కుట్టిని బల్లో చేర్పిద్దామని తీసుకొచ్చామయ్యా. అవునయ్యా.
ఏంటి మీ కుట్టిని ఈ స్కూల్లో చేర్పిద్దామని వచ్చారా? ఏ వాచ్మెన్, విన్నావా? నువ్వు విన్నా వినకపోయినా నాకెందుకు, కానీ ఈ సంవత్సరంలో నేను విన్న మొట్టమొదటి జోక్ ఇదే. బాబు, మా కుట్టమ్మకు చదువు అంటే చాలా ఇష్టం బాబు. సో వాట్? మీరు తెలిసి వచ్చారో తెలియకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఏం బాబు? ఈ స్కూల్లో చేర్పించాలంటే దాన్ని ఏమంటారు? అర్హత సార్. కొన్ని అర్హతలు కావాలి. ఏంటి బాబు అయ్యి? వాట్స్ యు క్రేజీ? వాట్స్ యువర్ నేమ్? అండ్ యు చూసారా, వాట్స్ యువర్ నేమ్ అనగానే బ్లాంక్ ఫేస్ పెట్టేశారు. పొట్ట పొడిస్తే ఇంగ్లీష్ మొక్క రాదు. మీ కూతుర్ని ఈ స్కూల్లో చేర్పించుకోవాలా? వాచ్మ్యాన్ సార్, వాట్స్ యువర్ సన్ నేమ్? రాజేష్ కుమార్ సార్. చూసారా, ఇతనికున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా మీకు లేదు. అంతెందుకు, డొనేషన్ ఫీజు 1 lakh పే చేసే రేంజ్ మీకుందా? నో వే. ఇన్ని మైనస్లున్న మీ ఇద్దరికి పుట్టిన ఈ పిల్ల వెధవికి చదువు చెప్పించే అర్హత మీకుందా? చిచి, మీ పిల్లకి చదువు ఎలా వస్తుంది? దయచేసి అంట అనకండి అయ్యా. మరి ఎక్కలు ముక్కలు చేసి సంపాదించి దాన్ని చదివించుకుంటామయ్యా. ఏంటిది? చిచి, వెధవ చెల్లరా. ఏయ్ వాచ్మ్యాన్, ముందు వీళ్ళని బయట పంపించు. Get out. Get out from here. మన పాపకి చదువుకునే యోగం లేదేమో రత్తాలు. ఏం చేస్తాం? పద. నాయనా సుబ్బారావు, సుబ్బారావు, సుబ్బారావు. ఎవరు? నేను నాయనా మోహన్ దాస్ని. మోహన్ దాసా? ఆ పేరు ఇప్పుడు వినలేదే. హేరా, నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. అర్ధరాత్రి పూట ఏంటయ్యా? రేపు స్కూల్కి రా, మాట్లాడుకుందాం. మంచి నిద్ర పాడు చేశావు. అలా విసుక్కోకు నాయనా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మళ్ళీ ఏంటి? నీతో మాట్లాడాలని వచ్చాను. నాతో మాట్లాడడానికి నువ్వెవరయ్యా? నన్నందరూ బాపూజీ అని పిలుస్తారు. కొందరు మహాత్మా అని, మరికొందరు జాతిపిత అని కూడా పిలుస్తారు. ఇన్ని పేర్లు పెట్టుకుని బతకడం కంటే ఒక్క పేరు పెట్టుకుని బతికి చచ్చినా మేలు. అవును నాయన, నువ్వన్నది అక్షరాల నిజం. నేను కలలు కన్న ఈ భరతఖండాన్ని తెల్లవారి చేతుల్లోంచి బయటకు తీసుకువచ్చాను. తీరా ఒక భారతీయుడి చేతిలోనే హత్యకు గురయ్యాను. హత్య? హత్య? ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు నాయన భయం? నువ్వేం తప్పు చేశావని? ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? నువ్వు చేస్తున్న హత్యా ప్రయత్నాన్ని విరమించుకోమని చెప్పడానికే వచ్చాను. హత్య? ఎవరిని? ఎప్పుడు? కుట్టి అనే చిన్నారి ఉదయం మీ పాఠశాలకు వచ్చింది కదా. కుట్టియా? చిచి, వెధవ చెల్లరా. ఏయ్ వాచ్మ్యాన్, ముందు వీళ్ళని బయట పంపించు. గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. ఆ చిన్నారి సరస్వతి జ్ఞానాన్ని డబ్బు అనే ఉరితాడుతో ఉరితీయడం హత్యానేరం కాదా? ఊరుకోండి సార్, వాళ్ళకేం చదువు వస్తుంది కానీ. రాదనుకోవడం అజ్ఞానం. నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతావా? నీ పేరేంటన్నావు? సుబ్బారావు. నీ నాన్నగారి పేరు? రామచంద్రయ్య. వాళ్ళ నాన్న పేరు? అంటే మా తాతయ్య రఘురామయ్య. వాళ్ళ నాన్న పేరు? తెలీదు. తెలీదు. నీ తాతగారి పేరు మాత్రం తెలుసు. ఆయనకు జన్మనిచ్చిన నీ వంశం మూలమైన పేరు మాత్రం తెలియదు. ఇదే, కేవలం నీ వంశచరిత్ర నీకు పూర్తిగా తెలియదు. నువ్వు ఈ దేశానికి మంచి భవిష్యత్తునందించే
విద్యార్థులను తయారు చేస్తావు. అది డబ్బు అనబడే రంగు కాగితాలు తీసుకుని. ఇందుకేనా మేమందరం కష్టపడి సంపాదించిన స్వాతంత్ర్యం? చదువు నేర్పించడంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటూ చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు చదువు కొనండి అని అమ్ముతున్నావా నాయనా? అయ్యో. సరే, నీకు తెలిసిన కొందరు గొప్పవాళ్ల పేర్లు చెప్పు. స్వామి వివేకానంద, జవహర్లాల్ నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, భగత్ సింగ్, సర్వేపల్లి రాధాకృష్ణన్. మీరు మీ పేరు కూడా చెప్పానుగా. నా పేరు చెప్పించుకోవడానికి నిన్నీ ప్రశ్న అడగలేదు నాయనా. ఇంతమంది పేర్లు తెలిసిన నీకు ఆ గొప్పవాళ్ల స్థానంలో నీ తల్లిదండ్రుల పేర్లు చెప్పాలని అనిపించలేదా? అయినా నీ చుట్టుపక్కల ఎవ్వరూ అంత గొప్పవాళ్లు లేరా? గొప్పవాళ్లను తయారు చేసేది ఉత్తములైన గురువులు మాత్రమే. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. దేశాన్ని పాలించే ఎంతోమంది గొప్ప నాయకులు ఒకప్పటి గురు శిష్యులే. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి కఠిన దారిద్ర్యాన్ని అనుభవించి భారతదేశ ప్రథమ పౌరులైన సర్వేపల్లి రాధాకృష్ణన్, మీ తరానికి చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, వీరంతా పేదవారే. కానీ నువ్వు చేస్తున్నదేంటి? పేద ధనిక వర్గాలను వేరు చేసి అంతరాలు చూపిస్తూ విద్యను అవహేళన చేస్తున్నావు. కుట్టీ విషయంలో నువ్వు చేసింది అదే. ఆడపిల్లలు ఎల్లప్పుడూ అత్యంత వివక్షకు గురవుతున్న సామాజిక వర్గంగానే ఉన్నారు. ఆడపిల్లలు పేదరికం, అన్యాయాల ఉచ్చులో చిక్కుకున్నారన్నది నిజం. నీకు తెలుసా, కృతయుగంలో దుష్ట సంహారం కోసం దుర్గాదేవికి విష్ణు భగవానుడు చక్రాయుధాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, శివుడు త్రిశూలాన్ని ఇచ్చారు. ఈ వికృత యుగంలో మహిళలు తమ ఆత్మరక్షణ కోసం చదువుని చక్రాయుధంగా, ఉద్యోగాన్ని వజ్రాయుధంగా, మనోధైర్యాన్ని త్రిశూలంగా మలుచుకుంటున్నారు. ఇదే నేటి మహిళలకు కావలసింది. ఇదే. బాపూజీ, నన్ను క్షమించండి. అది సరేగాని ఒక్కసారి నీ నోటి వెంట మన సమైక్యతా గీతాన్ని ఆలపించు నాయనా. ఇప్పుడా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? పాడకపోతే వదిలేటట్లేరు. నాకసలే పూర్తిగా కూడా రాదు. రఘుపతి రాఘవ రాజారాం పతిత 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 పావన సీతారాం ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान. हाँ हाँ సార్ నన్ను బడిలో చేర్పించుకోండి సార్, నేను చదువుకుంటాను సార్. సార్ 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 నన్ను బడిలో చేర్పించుకోండి సార్, నేను చదువుకుంటాను సార్. అమ్మా కుట్టి, అమ్మా కుట్టి, తాతయ్య బాగున్నావా?
బడికెళ్తానని మాటిచ్చావు, గుర్తుందా? వెళ్ళాను తాతయ్య, కానీ వాళ్ళు నన్ను బడిలో చేర్పించుకోలేదు. రేపు నిన్ను తప్పకుండా చేర్చుకుంటారట. హే, నిజంగానా? నిజంగా, నీ మీదొట్టు. బలే 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 బలే. నీకోసం రకరకాల బొమ్మలు తెచ్చాను, రా ఆడుకుందాం. నాకు నిద్ర వస్తుంది తాతయ్య, నేను పడుకుంటాను. పదమ్మా, పడుకుందువు గాని. పడుకో, నిద్రపో. ఎవరో ఎవరంటుంటే? అబ్బా, ఎవరయ్యా ఇంత రాత్రిలో తలుపు కొడుతున్నారు? ఏమోనే. అమ్మా, తాతయ్య వచ్చింటాడు. తాతయ్య? అవును, రాత్రి తాతయ్య వచ్చి నాకు మిఠాయిలు తినిపించి బోలెడు బొమ్మలు ఇచ్చాడు ఆడుకోమని. ఇదో పిచ్చి మాలోకం. తాతయ్య అంటే తాతయ్య. ఎంత అర్ధరాత్రి పూట ఎవరబ్బా? మాస్టరు మీరా? రండి రండిగా, రండి బాబు రండి. ఏడు బాబు, ఎంత అర్ధరాత్రి పూట? నన్ను క్షమించండి అయ్యా. నిన్న మిమ్మల్ని స్కూల్లో చాలా అవమానించాను. నాకు బుద్ధొచ్చింది. ఈ రోజే మీ పాపను మా స్కూల్లో చేర్పించుకుంటాను. అన్ని ఖర్చులు నేనే భరిస్తాను. నన్ను క్షమించండి. కేవలం మీ పాపనే కాదు, ఈ దేశంలో పేదరికంతో బాధపడుతూ చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందర్నీ నేనే చదివిస్తాను. నా మాట నమ్మండి. ఆ మహాత్ముడు చూపించిన బాటలో మనందరం నడుద్దాం. రామ్మా. తాతయ్య? అవునమ్మా, నేను కూడా మీ తాతయ్యనే. అదృష్టవంతురాలివమ్మా. రండి.